వీడు మారతాడా, అసలు వీడు దేవుని తెలుసుకుంటాడా, వీడు దేవునిలోకి వస్తాడా, వీడు చాలా రాడ్లాగా ఉన్నాడు, వీడు చాలా చాలా వ్యర్థమైన పనులు చేస్తున్నాడు, ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సమాజంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, ఆయన రకరకాలుగా ఆఫీసులో పెద్ద ప్రాబ్లమేటిక్ వీడు, ఏంటి వీడు అసలు వీడు మారతాడా అని అనుకుంటాం మనం. ఒకసారి దేవుడు టచ్ చేస్తే, దేవుడు దర్శిస్తే, దేవుడు కనుక అతని ఎడల ఒక కృప చూపిస్తే కింద పడిపోయి వెలవెల్లాడి జీవితాన్ని మార్చుకుంటారు అని మనకి ఒక సౌలు పౌలుగా మారినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ప్రియ బిడ్డలారా, దేవుని నమ్ముకుని ఇదిగో నా భర్త మారతాడా, ఎంతకాలం నా హింస, నా భార్య మారుద్దా, ఎంతకాలం నాకు ఈ బాధ, మనశ్శాంతి లేకుండా ఇంట్లో నెమ్మదిలో ఈ పిల్లలు మారతారా, యవన బిడ్డలు మారతారా, భయంకరమైన రౌడీలాగా తయారయ్యారు, మాట వింటలేదు, ఎంత కష్టపడుతున్నాం వీళ్ళ కోసం, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం వీళ్ళ చదువులకి, ఎంత వేదన పడుతున్నామేమో తండ్రి తల్లి భార్య భర్త, అస్సలు మేము దేవుని నమ్ముకుని దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మా డాడీ ఏంటి ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు, డాడీ ఇంట్లో ఉంటేనే మా కునుకు పుట్టేస్తుంది, భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు అని ఒకవేళ నీ తండ్రిని చూసి నువ్వు భయపడుతున్నావు ప్రియ కుమారుడా, ఎటువంటి వ్యక్తులనైనా మార్చగల సముద్రుని దేవుడు నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంత శక్తి గలవాడు. హృదయాలు ఇక్కడ చూస్తున్నాం, మనం ఇన్సిడెంటే చూస్తున్నాం. పౌలేం ప్రార్థన చేయలే, దేవుడు తలుచుకుంటే అలా ఉంటుంది. వెనకాల ఎంతమంది మరి ప్రార్థన చేశారో తెలియదు, సంఘం ఎంత ప్రార్థన చేసిందో తెలియదు, హింసింపబడుతున్న సంఘం ఇతనండి ప్రభు సంఘాలు ఎలా హింసిస్తున్నాడు, ఎంతమంది పితరులు ప్రార్థన చేశారేమో. నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన ప్రభు ఆలకించి అతను ప్రార్థన చేయకపోయినా అతను దర్శిస్తాడు, అతన్ని మారుస్తాడు, అతని స్థితిగతులు మారుస్తాడు. అతను అంటున్నాడు ఇక్కడ చూడండి, నువ్వు వెళ్ళు జనుల మధ్య ఉంటాగని చేస్తానని చెప్పి అన్నప్పుడు 18వ వచనంలో అతడు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిన అప్పుడే అతడు కనుల నుండి పొరలు రాలిపోయిన పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను. వెంటనే సమాజ మందిరములో వెంటనే వెళ్ళిపోయాడు చర్చిలోకి. సమాజ మందిరము అంటే అదినాలు సమాజ మందిరాలు చర్చెస్ వెళ్ళి వెంటనే అని ఉంది అక్కడ చూడండి 20వ వచనంలో, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించు వచ్చెను. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడినటువంటి ఒక గొప్ప దేవుడు, ఆ కుమారుడు, మరి నన్ను దర్శించిన దేవుడు అని చెప్పేసేసి ఆయన సాక్ష్యం ఇచ్చినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని కుమారుడు కనుక ఆయన వచ్చి అంత గొప్ప గొప్ప కార్యాలు మన పక్షం చేశారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, కనుక చూడండి మొదటి యోహాను పత్రిక 4:15 కూడా చూసుకుంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాళ్ళలో దేవుడు నిలిచిండును. ప్రియమైనటువంటి వారలారా, యేసే దేవుని కుమారుడు, దేవుని చేతే పంపబడ్డాడు, దేవుని చేత మన కొరకు పంపబడినటువంటి కుమారుడు అని నమ్ముతారు వారిలో దేవుడు నిలిచి ఉంటాడంట. దేవుని కుమారుడిని ఒప్పుకోవాలి. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే మరి నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క పాపములు క్షమించబడి దేవుని రాజ్యాన్ని నువ్వు కలిగి ఉండటానికి దేవుడు మరి అధికారం అనుగ్రహిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. తర్వాత చూసినట్టే మనం దేవుని కుమారుడని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనుష్యుడుగా వచ్చిన దేవుడు, రెండవదిగా మనం మనుష్యుడుగా వచ్చిన దేవుడు యేసు ప్రభు. మనుష్యుడుగా సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు కూడా. ఆయన మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చారు. వార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూస్తే, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. ఇక్కడ దేవుని వాక్యంలో మన దూత వచ్చి ప్రత్యక్షమై మరియా యేసుక్రీస్తు ప్రభుని లోకానికి తీసుకురావటానికి ఒక సాధనము, ఆమెను ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నారు. కుమారుడిగా ఈ లోకానికి పంపడానికి ఏ విధంగా మరి పంపించాలని మనం చూసినప్పుడు మరి యొక్క గర్భాన్ని ప్రభు మరి ఎన్నుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టువనెను. ఆయన కుమారుడిగా మనుష్యుడుగా ఈ లోకానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినట్టుగా మరియ గర్భము నుంచి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించుచుండెను. ఎందుకంటే ఆది అందే దేవుని వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేను. కాబట్టి మనము దేవుని వాక్యమును మనం నమ్మాలి. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆత్మచేత ప్రేరేపింపబడి మరి ప్రవక్తలకు భక్తులకు తెలియజేసినప్పుడు ఆత్మ ద్వారా రాయబడినటువంటి వాక్కు ఇది. కనుక మనం ఈ వాక్యాన్ని నమ్మేవారంగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే 1 తిమోతి 1:15 కూడా చూస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన సంపూర్ణ మనుష్య కుమారుడని చెప్పడానికి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 1 తిమోతి 1:15 పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యం. పాపులను రక్షిందాక ఆయనే రక్షకుడు, ఇంకా యేసు అని పేరు పెట్టు అని చెప్పినట్టుగాను పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూడా పాపులను రక్షించడానికి వచ్చాడన్న మాట నమ్మదగింది, దానిలో డౌట్ లేదు. పూర్ణ అంగీకారమునకు యోగ్యం, నో డౌట్, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉంది. కాబట్టి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చూడండి లోకాసువార్త 1:31 కూడా చూస్తే దేవుని వాక్యం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంటే కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఎలా వచ్చారన్న దానికోసం ఎవిడెన్స్ కూడా మనం చూసుకుంటున్నాం. నువ్వు కృప పొందావని మరేతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడాను. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు. అంటే కుమారుడుగా మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. అంతేకాదు చూడండి మార్కు సువార్త 14:61 కూడా చూస్తే పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అవును నేనే. మనుష్య కుమారుడుగా ఎలాగ వచ్చారో మనం మాట్లాడుకుంటా వస్తున్నాం అనమాట. ఎలాగ మనుష్య కుమారుడుగా మరి ఈ లోకానికి బయలుపరుచుకున్నారో దేవుని వాక్యంలో మనకి ఎక్కడెక్కడ మనకి ఎవిడెన్స్ ఉందో మనం చూసుకుంటున్నాం అనమాట. ప్రధాన యాజకుడు వారి మధ్య లేచి ఉత్తరం ఏమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని యేసుని అడిగాను. అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పక ఊరుకున్నాను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగగా యేసు అవును నేనే. మీరు మనుష్య కుమారుడుకు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుంటే మనుష్య కుమారుడుగా వచ్చి ఈ లోకానికి వచ్చిన వాడిని నేనే. అప్పుడు ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభును మనం మరి సిలువ వేస్తున్నప్పుడు మరి అందరూ కూడా ఎన్నో రకాలుగా మరి చేశారు కదా, విచారణ చేశారు కదా. ఆయన ఏ తప్పు కనపడకపోయినా సిలువ వేశారు, అది వేరే సంగతి. ఆయన సిలువ మీద ఉండవలసి వచ్చింది కాబట్టి వెళ్ళారు. అయితే ఇక్కడ ఏంటి పరమాత్మని కుమారుడు నువ్వేనంటే అవును నేనే, ఆయనే కదా. మరి ప్రేమేంటంటే వారులారా క్రీస్తు దేవుని యొక్క కుమారుడు, పరమాత్మని కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు అని చెప్పేసి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఆ తర్వాత చూసినట్టే క్రీస్తే మెస్సయ్య. యెరూషలేములో కూడా మన పితరులు మెస్సీ వస్తాడు అని ఎదురు చూస్తూ ఇప్పుడు కూడా ఇంకా మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నారు అమాయక ప్రజలు. మెస్సీ వచ్చాడు, ఆయనే క్రీస్తు. వచ్చారు, ఆయన వచ్చిన పని చేశారు, వెళ్ళారు. మరి మనం ఇప్పుడు తెలుసుకున్నాం, మళ్ళీ రాబోతున్నారు కూడా. అయినా ఇంకా మెస్సీ వస్తాడు, మెస్సయ్య అని ఆయనే క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పటికీ మరి తెలుసుకోకుండా ఎంతోమంది ఉంటున్నట్టుగా ఇక్కడ మరి మనం పితరులను చూస్తూ ఉన్నాం. చాలా మనం ఇంకా యెరూషలేములో ఇప్పటికీ కూడా మన పితరులు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారంటే ఇంకా మెస్సీ వస్తాడని. అక్కడ కూడా సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుని మహాకృపలో వారు కూడా తెలుసుకోవాలని, అందుకే యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువారు మనకు చెప్తూ ఉంటారు కీర్తనల గ్రంథంలో. మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం వారి కోసం. వారి కనులు ప్రభు తెరవాలి. మరి కనుక ప్రియమేంటంటే వాళ్ళ యోహాను సువార్త 4:25-26 వచనాలు కూడా చూస్తే చూడండి, క్రీస్తు మెస్సియా వచ్చునని నేను ఎరుగుదునని ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని చెప్పి ఆమెతో చెప్పాను.
ఇక్కడ కూడా సమరయ స్త్రీ మనకు తెలిసిందే, ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ కాలమందు ఆ పర్వతం మీద మీరేనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, ఎన్ని చెప్పుకుంటూ వస్తారు. ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అయితే యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలని చెప్పినప్పుడు ఆయన ఓహో క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, మేము ఆయన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి ఈ స్త్రీ అంటున్నాడు, నేనే ఆయనను, నేను ఆల్రెడీ వచ్చేసానమ్మా అలాగా అని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడని చెప్పినాడు. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తమున్నారు అంటే ఏంటి, అక్కడ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య వస్తాడు అని వచ్చారు. ప్రేమేంటంటే వాళ్ళారా, ఈ విషయాన్ని కూడా మరి మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నాము. ఆయన దేవుని కుమారుడుగా మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి చేయవలసిన యాగమంతా చేసి వెళ్ళారు, మళ్ళీ వస్తారు. కాబట్టి ఇంకా మెస్సయ్య వస్తాడు దాని దగ్గర ఉండొద్దు, మీరు ఒకడుగు ముందుకు వేయండి, మరి తిరిగి వస్తారు మనం తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి మెస్సయ్య ఎలాగో కూడా మనము చూసుకోగలిగాము. ఆ తర్వాత చూస్తే ఆయన శ్రేష్టతల గురించి మనం ఈ దినం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆయన శ్రేష్టతల గురించి మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆయన ఎలాగ దేవుని కుమారుడో మనిషి కుమారుడో ఎలాగ మెస్సయ్యగా కూడా మరి పిలువబడ్డారో ముందు మనం చూసుకున్నాం. ఆ తర్వాత పాపులను పిలువ వచ్చిన వాడు యేసు. ఆయన వచ్చింది దానికోసం కదా, పాపులను పిలువరావటానికి. లోకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువచ్చుతిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు అంటే పాపులను మరి పాపము నుండి విడుదల చేయటానికి, పరిశుద్ధులుగా చేసి ఆయన పరమునకు మనల్ని తీసుకుని వెళ్ళటానికి. కనుక ఇక్కడ అంటున్నారు పాపులను పిలువచ్చిన వాడు అని చెప్పేసి మనం ఆయన గురించి మనం చూసుకుంటా ఉన్నాము. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే చూడండి, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉండగా చూచి నన్ను వెంబడించము అని అతను చెప్పగా అతడు సమస్తము విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించాను. అది నెలలో ఎలా ఉండేదంటే ప్రేమేంటంటే వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్య వారిలో సంచారం చేస్తూ మరి చక్కని ప్రసంగాలు వాక్యాలు చెబుతూ మరి పాపాన్ని విడిచిపెట్టుకోండి, దేవుని రాజ్యానికి రావాలి మీరు అని బోధిస్తూ కొంతమంది శిష్యులను కూడా తయారు చేసుకున్నారు. కొంతమందిని పిలిచేవారు, నువ్వు అది చేసి వదిలిపెట్టేసి నన్ను వెంబడించు, నాతో రా అని చెప్పేసి. అలాగా పిలిచినప్పుడు కొంతమంది వెంటనే వచ్చేసారు, చేసేది వదిలిపెట్టేసి. మనం చాలాసార్లు చూసాం పేతురు గారి గురించి, వల విడిచిపెట్టేసి వెంబడించాడు. పేతురు మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తారా అంటే వెంటనే వలను అవన్నీ విడిచిపెట్టేసి దేవుని వెంబడించినట్టుగా గతంలో మనం చూసుకున్నాం. అలాగే లేవి అనే అతను కూడా ఇక్కడ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నప్పుడు అతను కూడా సుంకపు మెట్టు దగ్గర కూర్చుండినట్టు చూచి నన్ను వెంబడించమని చెప్పగానే అతను విడిచిపెట్టి వెంబడించేశాడు. ఈ లేవి ఏం చేశాడంటే వెంబడించడమే కాకుండా ఈయనకి భోజనం ఏర్పాటు చేశాడు. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. 29 చేశాను. సుంకరులను పాపులను అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులు వారి శాస్త్రాలు చూసి లేవి ఎంతగా దేవుడు పిలవడమే నా భాగ్యం అనుకున్నాడు. చక్కగా చాలామంది ప్రేమేంటంటే వాళ్ళారా ఈ విషయాల్లో మీరు చాలా శ్రద్ధ కలిగి దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడేమో, నా వెంబడిరా, నా పరిచారకుడుగా ఉండు, నా సేవ చేయి, ఎంతోమంది నశించిపోతున్నారు, నాతో ఉండు ప్రియ కుమారుడా అని పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఓవర్లుక్ చేస్తున్నావేమో, అమ్మో దేవుని సేవ అంటే చాలా కష్టం, చాలా కఠినం, అమ్మో నేను ఎలా బతకాలి, నేను ఉద్యోగం అట్లా వదిలిపెట్టుకోవాలి, నా ఈ కంఫర్ట్స్ ఎలా వదిలిపెట్టుకోవాలి. ఎంత ప్రేమేంటంటే వాళ్ళారా మీరు మనకి గ్రేట్ కమిషన్ ఇచ్చాడు దేవుడు. మరి చనిపోయాడు, పునరుద్ధరణై తిరిగి లేచాడు, పరమునకు వెళ్ళాడు, వెళ్తూ ఒక మంచి గొప్ప ఆజ్ఞ మనకి ఇచ్చి వెళ్ళాడు. 10 ఆజ్ఞల కంటే కూడా ఈ ఆఖరి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనేది ఇది గ్రేట్ కమిషన్, చివరి ఆజ్ఞ అనేది ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారంగా ఉన్నాము ఈ దినాలలో ముఖ్యంగా. ఎందుకంటే మరి ప్రభు యొక్క దినాలు దగ్గర పడుతున్నాయి, ఆయన త్వరగా రాబోతున్నా. లోకమంతా అల్లకల్లోలంగా ఉంది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఈ దినాల్లో ఒకప్పుడు లెక్క నిమిషానికి 80 మంది చనిపోతున్నారు, ఎంతమంది పరలోకం వెళ్తున్నారు. ఇప్పుడు లెక్క ఇంకా ఎక్కువైపోయింది, నిమిషానికి 100 పైనే చనిపోతున్నారు. ఎంతమంది పరలోక రాజ్యం వెళ్తున్నారు, ఎంతమంది మరి నరకానికి వెళ్తున్నారు. మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని నమ్ముకున్న నీవు, ఆయన రక్తంలో కనబడిన నీవు, ఆయన బిడ్డమైనటువంటి నీవు, మరి మన మీద గొప్ప బాధ్యత పెట్టి ఆయన వెళ్ళారు. ఇది నాలో శిష్యులు అంటే నువ్వు నేనే అని చెప్పేసి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన వెంబడిస్తున్న వారు, ఆయనతో పిలువబడిన వారు. ఒకవేళ దేవుడిని పిలుస్తున్నాడేమో లేవిలాగా
ఓ లేవి, ఇదిగో బిడ్డ, నన్ను వెంబడించు, రా, నా పరిచర్య చేయి అని నమ్ముతున్నాడేమో, నిన్ను కోరుకుంటున్నాడేమో, నిన్ను అడుగుతున్నాడేమో. ఒకసారి దాని గురించి ఆలోచించు. ఒకవేళ అది తొక్కి పెట్టేసుకుని అమ్మో ఎక్కువ భక్తి చేస్తే దేవుడు నన్ను పిలుస్తాడేమో భయపడబాక. అంతకంటే భాగ్యం లేదు. దేవునితో కలిసి పరిచర్య చేసి, దేవునితో కలిసి నడిచి, ఆయన మాట వింటూ, ఆయన సువార్త, అంతకంటే భాగ్యం లేదు, అంతకంటే గొప్ప జాబ్ లేదంటాను నేను. ప్రియమంటే వాళ్ళరా, అవునాట. అలాగా మేము కూడా మరి ఉంటున్నప్పుడు విజయ్ కుమార్ గారు లెక్చరర్గా, నేను టీచర్గా ఉన్నప్పుడు ప్రభు మనల్ని పిలిచాడు, మీ చిన్న ఉద్యోగాలు పెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. అంతే, ఆయన మాటకి లోపడ్డాం. దేవుని కృపలో ఈ దినం వరకు కూడా ఆయన సువార్త పరిచయం, ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం మాకు ఇచ్చాడు. ప్రియ సోదరుడు లేవిలాగా నిన్ను ఇక్కడ ఒకవేళ పిలుస్తున్నాడేమో, ఏమాత్రం వెనకాడద్దు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన విడువడు, ఎడబాయుడు. ఆయన మనల్ని గొప్పగా నడిపిస్తాడు. అంతేకాదు, ఆయనతో కలిసి పరిచయం చేయటం భాగ్యం కదండి, దేవునితో కలిసి. అది అంత గొప్ప భాగ్యం. కనుక ఈ లేవి లోబడిపోయాడు. వచ్చి విందు ఏర్పాటు చేశాడంట. విందు ఏర్పాటు చేసినప్పుడు చూడండి, ఆయన వెంబడించి లేచి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన ఎంట ఆయనకు గొప్ప విందు చేశాను. సొంకర్లు ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమున కూర్చుండేది. ఇంకా అనేక మందిని పిలుచుకుని ఉంటాడు. సొంకర్లు పాపులు అందరూ కూడా యేసు ప్రభుతో కూర్చి, ఈ లేవితో కూర్చుని భోజనం చేస్తున్నారంట. వీళ్ళు శాస్త్రులు పరిచయులు ఏంటంటే, వీళ్ళే పెద్ద గొప్పోళ్ళు, మేము వీళ్ళే భక్తిపరులు, మేము వీళ్ళే చాలా మంచోళ్ళం అనుకునేటువంటి తత్వం కలిగిన వారు అనమాట ఈ శాస్త్రులు పరిచయులు అంటే. అలాంటి వారు ఇది చూసి సొంకర్లతోనూ పాపులతోనూ కూర్చుని, మీ యొక్క పాస్టర్ గారు భోజనం చేస్తున్నారేంటి అని చెప్పేసి వీళ్ళు ఆ శిష్యుల మీద సణిగిరి. అందుకు దేవుడు విన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. రోగులకే అంటే ఎవరైతే రోగంతో ఉంటేనే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యం గల వాళ్ళకి ఇంకా వైద్యుడు ఎందుకు? కాబట్టి ఎవరైతే పాపరోగంతో ఉన్నారో, ఎవరైతే పాపాలతో ఉన్నారో వాళ్ళకే అవసరం నేను. కాబట్టి నేను అందుకే మారు మనసు పొందుటకై నేను పిలువవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు వెంటనే మరి చాలా వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్టుగా. ఎందుకంటే పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని, పాపులను పిలువ వచ్చిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కదా. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చూసుకుంటే ఇక్కడ కూడా అలాగే అంటాడు. యేసు అక్కడి నుండి వెళ్ళి సొంకపు మెట్టును కూర్చున్న మత్తయి అని ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించుము. ఇందాక లేవిలాగా ఇక్కడ మత్తయి గారిని కూడా చూడండి ఎలా పిలిచేస్తున్నాడు దేవుడు. అంటే ఆయనకి తెలుసు ఎవరు వస్తారో, ఎవరు లోపడతారో, ఎవరు నా మాట వింటారో, ఎవరు నాకు అవసరమో. ఏమిటంటే వారు ఊరికే పిలవండి నిన్ను. నీ గురించి చాలా ఆయనకి ఎస్టిమేషన్ ఉంటుంది, నీ గురించి చాలా ఆయనకి ఉంటుంది అన్నమాట. నిన్ను గురించి అంత ఆలోచించి అంత పిలుస్తున్నాడు అంటే నువ్వు ఎంత గ్రేట్గా భావించాలి దాన్ని. ఈ లోకం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు అండి, నమ్మకమైన వాడు. ఆయన నడిపిస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు, ఆయన పోషిస్తాడు. పోషణ గురించే కదా మెయిన్ మనం భయపడతాం. ఆయన పోషిస్తాడు. అన్నోదకము, పోషణము, పోషణాధారం నేనే అని మాట్లాడాడు నాతో. ప్రేమేంటంటే వాళ్ళారా, చూడు మత్తయ్య గారేంటి, లేవి గారేంటి, పిలిచిన వెంటనే లోబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చక్క ఆ సొంకపు మెట్టు దగ్గర కూర్చొని మత్తయ్యని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించు అని ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. ఇంట్లో ఇలాగ వీళ్ళు కూడా అంతే భోజనం చేస్తా కూర్చున్నారనమాట. ఇక్కడ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? పరిసయ్యులు అది చూచి 11వ వచనం, మీ బోధకుడు సొంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని ఆయన శిష్యులను అడిగారు. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పేసి ఇక్కడ కూడా మత్తయ్య గారు కూడా చాలా వివరంగా రాశారు. కాబట్టి పాప రోగముతో ఉన్నటువంటి నిన్ను పిలుస్తానికి ప్రభు వచ్చారు ఈ లోకానికి అన్న విషయాన్ని మరి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇంకా పాపరోగంతో, ఇంకా పాపములో, ఇంకా లోకములో అయ్యో గురి గమ్యం లేకుండా ఒకళ్ళు ఉంటున్నావేమో, నీకోసమే ప్రభు వచ్చారు నిన్ను విమోచించడానికే, నిన్ను మరి పరమును చేర్చడానికే, నీకు ఆ బాధ నుండి విడుదల చేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారన్నటువంటి శుభవార్తను నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రేమేంటంటే వాళ్ళారా. అదేవిధంగా పాపములను క్షమించే దేవుడు. పాపి అని చెప్పడమే కాదు,
పాపమును క్షమించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, అయ్యో నాకు ఈ పాపం ఎలా పోతుంది, నేను ఎలాగ మనకై మనం పాపం తీసివేసుకోలేం కదా, ఎలా నాకు ఈ పాపం పోతే నేను ఎలాగ పరిశుద్ధుడిని అవుతాను, ఎలాగ దేవుని దగ్గర నేను శుద్ధుడిని అవుతాను అని చెప్పేసి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన క్షమించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసముతో మనం పాపములు ఒప్పుకున్నప్పుడు, మనం పాపము చేశాం కాబట్టి పాపులము కాదు, మనము జన్మతా పాపులము, పాపముతోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను అని చెప్పి కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో తల్లి గర్భంలోనే మనం పాపులంగా. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టే మన పితరులైనటువంటి ఆ ఆదాము హవ్వలలో నుండి ప్రవేశించిన ఆ యొక్క పాపము బిడ్డలమైన మనలో కూడా సంప్రాప్తమయ్యింది కనుక జన్మతః మనం పాపులము, జన్మలోనే మనకి పాపం ఉంది. రెండవది కర్మ పాపం, మనం చేసిన ప్రతి పొరపాటు, ఆ రెండు పాపాలు కూడా విమోచింపబడకపోతే, యేసు రక్తంలో విమోచింపబడకపోతే దేవుని రాజ్యములోకి నీకు ప్రవేశము లేదు. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశం కావాలి అంటే ఈ చనిపోయిన తర్వాత ఇవాళ రేపు ఎప్పుడు చనిపోతావో, మనం ఎప్పుడు చచ్చిపోతామో మన దృష్టిలో లేదు. మరి కాబట్టి ఇది చూడండి, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా వెళ్తాను, మళ్ళీ కరోనా మొదలైందంట. కరోనా మరి రకరకాల జబ్బులు, తుఫాన్లు, యుద్ధాలు, మరి పరిస్థితులు ఏం బాగాలేదు. ఎప్పుడు చచ్చిపోతే బయటికి వెళ్ళిన వారు లోపలికి వస్తారని నమ్మకం లేదు. ఏ విధంగా వెళ్ళిపోతామో తెలియదు, ఎట్లా వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ సమయం ఉండగానే దేవుడు కృపా కాలంలో మనకు దేవుడు సమయం ఇస్తున్నప్పుడే మనం పరిశీలన చేసుకోవాలి, యోచన చేసుకోవాలి. అయ్యో ఇవాళ ఉన్నాను, రేపు ఎక్కడ ఉంటానో, ఒకవేళ చనిపోతాను, నేను ఎక్కడికి వెళ్తాను, నా ఆత్మ ఏమవుతుంది అని ఒక జ్ఞానం కలిగి ఉండాలి, యోచించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే దేవుని వాక్యం, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా. ఇక్కడ చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన లక్షణాలను గురించి, ఆయన యొక్క ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. పాపాలను క్షమించే దేవుడుదే అని మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఆయన ఎప్పుడైతే అలా సంచారం చేస్తూ ఎక్కడైతే ఉన్నారో ఆ ఊర్లో ఉన్నారని తెలిస్తే, ఆయన గతంలో మరి విన్నారు కదా, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన రొట్టెలు పెడతాడు, ఆయన ప్రేమిస్తాడు, అవన్నీ ఆయన ప్రేమను తెలుసుకుంటున్న వ్యక్తులు, జనాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జన సందోహం వచ్చేసేదంట. అలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ కూడా చూడండి, కొన్ని దినముల పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చినప్పుడు కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు వచ్చారు. పక్షవాయువు గల వ్యక్తి అంట, ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఖాళీ లేదంట. చూడండి, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. అంత జనం వచ్చేసారు ఆ ఇంటికి. ఆ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ లేదండి. చూడండి, అయితే ఓ పక్షవాయు కల వ్యక్తిని మంచం మీద పరుపుతోనే, అంటే 4 తాళ్ళు కట్టేసి ఇంటి పైకప్పు తీసేసి పైనుంచి దింపారంట. అంత ఖాళీ లేదు, అంత జనసందోహం వచ్చింది. వీళ్ళకి అంత విశ్వాసం, ఏమైనా సరే యేసు వచ్చారు, ఆయన ముట్టుకుంటే స్వస్థత వస్తుంది కాబట్టి ఎలా అయినా సరే ఇతన్ని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. 5వ వచనం, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయు గల వారితో చెప్పాను. ఏంటండి ఆ సహజంగా ఏంటి, వాళ్ళు ఎందుకు దింపారు, పక్షవాయువును స్వస్థపరుస్తాడు, చక్కగా మా వాడు లేచి నడుస్తాడు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రభువారు ఏమంటున్నారంటే, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నామని పక్షవాయువు గల వానితో. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ పక్షవాయు గల అతను లేచి నడవటం కంటే కూడా పాపాలు క్షమించబడి మారు మనసు పొంది దేవుని బిడ్డ అవ్వటం ముఖ్యము. ఆత్మస్వస్థత ముఖ్యము. శరీర స్వస్థత కంటే ఆత్మకు అంటుకున్నటువంటి ఆ పాపము, దోషం పోవాలి అన్న ఉద్దేశం అన్నమాట యేసుక్రీస్తు. అంటే పాపాలు క్షమించటానికి అంత ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారు. అంత మరి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు బహుశా అనుకున్నాడేమో, ఆ పక్షవాయువు కల అతను కూడా పాపం దింపుతున్నారు కదా, కిందకి దింపుతున్నారు, నాకు స్వస్థే కాదు దేవుడా నన్ను క్షమించు, నేనేమన్నా తప్పు చేశానా అని మనసులో అనుకున్నాడేమో.
ఒప్పుకున్నాడేమో లోపల, అది గ్రంథంలో రాయబడలేదు కానీ దేవుడు మరి విన్నాడేమో ఆయన, లేకపోతే ఆ మాట ఎందుకంటారు? కుమారుడు లేచినోడు స్వస్థ అనే వెంటనే ముందు అనట్లా, తర్వాత అన్నారు, అది వేరే విషయం. నీ పాపాలు క్షమించబడి, ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే ముఖ్య విషయం, మన పాపములు క్షమించబట్ట ముఖ్యము. మనం ఒకవేళ అవిటిగా ఉన్నా, మనకు ఒక రోగం ఉన్నా, మనకు ఒక బాధ ఉన్నా, దాంతోపాటు అంటాడు కదా చాలాసార్లు, నీ కన్ను అభ్యంతరం పడితే కన్ను తీసేసుకో, నీకు ఒక అవయవం అభ్యంతరంగా ఉంటే దాన్ని తీసేసుకో. కానీ 2 అవయవాలు కలిగి నరకంలో ఉండటం కంటే ఒక అవయవంతో నువ్వు పరలోక రాజ్యంలో ఉంటా శ్రేష్టము. కనుక పాపాలని క్షమించేటువంటి దేవుడు మనకున్నాడని, అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పాను. వెంటనే వాళ్ళు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నీవు లేచి నీవు పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుతున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములని అన్నడూ చూడలేదని చెప్పుకోవచ్చు. దేవుని మహింపరిచే ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపములు క్షమించుటే కాదు, మన లోటేదో, మన లోపమేదో, మన అవసరత ఏదో ఆయన తీర్చే దేవుడుగా, వాటికంటే కూడా ముందు పాపములు క్షమించటే ముఖ్య విషయముగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక పాపములు క్షమించేటువంటి క్షమాపణ పొందుకున్నట్లో మీరు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు 1:5 కూడా చూస్తే చూడండి, యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు, అంటే వీళ్ళందరూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని ఉంది మార్కు సువార్త 1:1 ఆ సువార్త ప్రారంభించి, ఇదిగో పాపాలు ఒప్పుకోండి, జీవితాలు మార్చుకోండి, మరి అందుకే నేను వచ్చానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నప్పుడు అక్కడ అంటే అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. యోహాను గారు యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభంలో అలా ఉన్నప్పుడు పాపాలు ఒప్పుకున్నట్టుగా, ఎందుకంటే పాపములు ఒప్పుకొని క్రీస్తు యేసు రక్తంలో కడుక్కోవడమే మన జీవితంలో మరి మొదటి మెట్టు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఎంతైనా క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు దేవా నన్ను క్షమించు, నన్ను కడుగు, అయా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నా పొరపాటు అయిపోయింది ప్రభా, నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పొరపాట్లన్నీ మన్నించని ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో అడుగుతావో ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడంట.